హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి వ్లాగ్స్. నేను మీ విజయ. ఇవాళ రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు చేసాము. ఈ పూర్ణం బూరెలు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చు. నార్మల్గా ఎప్పుడైనా మనం చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే హై పాయింట్స్ కూడా వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. ప్రాసెస్లోకి వెళ్తే 1 కప్పు మినపప్పు, 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకోవాలి. మార్నింగ్ చేయాలి అనుకుంటే నైటే ఈ పప్పు బియ్యము నానబెట్టుకోండి. మనం ఈవినింగ్ చేయాలి అనుకుంటే మార్నింగ్ అయినా నానబెట్టుకోండి. ఇలాగ 2 గ్లాసులు, 1 కప్పు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం అయితే వేసుకోవాలి. వీటిని ఒక 2 సార్లు మంచిగా కడిగేసి వాటర్ పోసి ఒక 6 అవర్స్ అయినా సరే మనం నానబెట్టుకోవాలి. అప్పుడే బూరెలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. నేను నైటే నానబెట్టాను మార్నింగ్ చేద్దాము అని. ఇలాగ 2 సార్లు మంచిగా కడిగేసి నానబెట్టేసుకోవాలి ఈ బియ్యాన్ని. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను ఈ శనగపప్పుని ఒక 2 గంటల సేపు అయినా నానబెట్టడం కోసము 2 గ్లాసుల శనగపప్పు అయితే తీసుకున్నాను. అందులో వాటర్ వేసేసి వీటిని కూడా ఒక 2 సార్లు మంచిగా కడిగేసి కనీసం 2 గంటలైనా సరే నానబెట్టాలి. అప్పుడు పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. చూసారా, నేను ఒక 2 గంటలు నానబెట్టిన తర్వాత నాకు పప్పు అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. తర్వాత దీన్ని ఒక కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి. కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇలాగ మొత్తం వేసేసి ఆ పప్పు మునిగేంత వరకు వాటర్ అయితే వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొంచెం కలర్ కోసం మాత్రమే. తర్వాత ఒక 5 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కాబట్టి నేను మళ్ళీ బియ్యాన్ని ఒకసారి అయితే కడిగేశాను. నైట్ మొత్తము బియ్యము ఒకే నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే కడిగేశాను అనమాట. తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కొన్ని వాటర్ మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. థిక్గా ఉండాలి. మరీ పల్చగా అయిపోయిందంటే మనకి బూరెలకి పిండి అనేది అంటుకోదు. సో పిండి అనేది చూసుకుంటూ కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. మనం ఇలాగ ఒక ఫింగర్తోని పెడితే కనుక మనకి ఒక ఫింగర్కి ఇలాగ ఉండిపోవాలి. ఎక్కువ వాటర్ వేసామనుకోండి జారిపోతుంది అనమాట. ఇలా థిక్గా ఉందంటే ఒక ఫింగర్కి ఎంతైతే క్వాంటిటీ పడుతుందో అదే బూరెలకి కూడా అంతే క్వాంటిటీ పడుతుంది. తర్వాత ఇక్కడ 5 విజిల్స్ తర్వాత విజిల్ అంతా తీసేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. నాకు పప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయింది మంచిగా. నాకు ఇందులో నుంచి ఎక్సెస్ వాటర్ అయితే తీసేసాను. నాకు ఈ కొంచెం వాటరే వచ్చింది. ఈ వాటర్ అంతా తీసేసి కొద్దిగా వాటర్ ఉంది, మరేం పర్లేదు. దీన్ని మొత్తము ఒక పప్పు గుత్తితో కానీ లేకపోతే మిక్సీలో కానీ వేసుకొని దీన్ని మంచిగా మెదిపేసుకోవాలి. నేను ఇక్కడ మ్యాషర్తోనే అయితే ఇలాగ మ్యాష్ చేసేసుకుంటున్నాను మొత్తము. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి. మిక్సీలో కూడా వేసి చేసుకోవచ్చు. చూడండి, ఇలాగైతే చేసేసాను. ఇందులోకి నేను 2 కప్పుల శనగపప్పు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల మీద కొద్దిగా బెల్లం అయితే తీసుకున్నాను. మీరు 2 గ్లాసులు కూడా తీసుకోవచ్చు. మనం ఎంత క్వాంటిటీలో శనగపప్పు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకున్నామంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను, మా ఇంట్లో కొంచెం ఎక్కువగా తింటారు కాబట్టి. తర్వాత అదే మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి ఇలాగ కలుపుకోవాలి. బెల్లం కరుగుతూ ఉంటే కొంచెం లూజ్ అయిపోతుంది. మళ్ళీ అది దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. లేదు అంటే కిందంగా అడుగంటిపోతుంది. కాస్త జాగ్రత్తగా మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోండి. అందులో మధ్యలో ఒకసారి ఇలాగ దగ్గర పడుతూ ఉంటే నెయ్యి వేసుకోండి. తర్వాత ఇలాచీలు కూడా దంచేసి అవి కూడా వేసుకొని ఇలాగే కలుపుకుంటూ ఉండండి. మనకి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ పూర్ణాన్ని ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యింది అంటే మనకి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, చేతిని తడి చేసుకొని ఇలాగ కొంచెం ముద్దగా చేసి చూడండి. మనకి ఇలాగ బాల్ లాగా వచ్చిందంటే ఈ పూర్ణం అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు, లేదు అంటే చల్లారిన తర్వాత ఇలాగ చిన్నగా బాల్స్ అయితే చేసేసుకోవాలి. ఏ సైజులో కావాలి అనుకుంటున్నామో ఆ సైజులో అయితే చిన్నగా చేసేసుకోవాలి. చాలా వేడిగా ఉన్నప్పుడు చేయకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసి పెట్టుకోండి. ఈ బాల్స్ అనేవి చాలా నీట్గా వచ్చేస్తాయి. చేసే ముందు ఒకసారి మొత్తం పిండినంతా కలిపేసేయండి. అప్పుడు బాల్స్ చక్కగా విరిగిపోకుండా ఉంటాయి. ఇలాగ అన్నీ నేను ఇలాగ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. చూడండి, ఈ సైజులో అయితే చేసుకున్నాను. మీరు ఏ సైజులో చేసుకోవాలనుకుంటే ఆ సైజులో అయితే చేసేసుకోండి. ఇందాక తీసుకున్న పిండిలోకి మనం కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత థిక్గా ఉందో. మరీ థిక్గా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు.
మన వేలికి విడిపోకుండా ఉంటే సరిపోతుంది. తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆ పిండిలోకి ఒక్కొక్క పూర్ణం ముద్ద వేసేసుకొని పిండిని బాగా పట్టించుకోవాలి. ఇలాగ పిండి మొత్తాన్ని వేసేసేయండి. ఈ పూర్ణం బూరెలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలాగా 2 వేళ్ళతోని పట్టుకొని మాత్రమే వేసుకోవాలి. కొద్దిగా పూర్ణం బయటికి వచ్చినాక సరే మొత్తము విడిపోతుందనమాట. ఆయిల్ మొత్తము పూర్ణంతోనే నిండిపోతుంది. కాస్త జాగ్రత్తగా 2 వేళ్ళతో చూసుకుంటూ నిదానంగా వేసుకోండి. ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూరెలన్నీ వేసుకోండి. మనం జాగ్రత్త పడాల్సింది ఇక్కడ ఒక దగ్గరనే ఏ మాత్రము అస్సలు గ్యాప్ లేకుండా పిండి మొత్తము పట్టేస్తేనే మనకి పూర్ణం లోపల నుంచి బయటికి రాకుండా ఉంటుంది. లేదు అంటే మొత్తం ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాగ ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడ్కి టర్న్ చేసుకుంటూ వీటిని మంచిగా వేయించండి. మంచి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని అయితే తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేనైతే తీసేసాను. నెక్స్ట్ కొద్దిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. కొద్దిగా హోల్ చేసి అందులో నెయ్యి వేసుకొని తింటే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.